దయనో ఏమో కానీ ఆ టైంకి డే 39-14 ఆఫ్ మై 1 lakh earning ఛాలెంజ్ ఎర్లీ మార్నింగ్ ఒక్కసారి టెంపుల్ కి వెళ్ళి చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆ డే మొత్తం మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనకి. కార్ స్టార్ట్ చేసి షాప్ కూడా స్టార్ట్ అయిపోయాం. షాప్ కి వెళ్ళి 12 వరకు ఉండి 12:20కి మా మామ స్వామి వాళ్ళ ఇంట్లో పడి పూజ ఉంది. సో వచ్చేసినాం. ఇక December 13 and 14 2 days కూడా షాప్ సరిగ్గా ఓపెన్ లేదు. మాలలో ఉన్నాం కాబట్టి ఒక్కొక్కసారి షాప్ కొద్ది టైం వరకు క్లోజ్ అయి ఉంటది. అందరూ ఎందుకో కరెక్ట్ మా భిక్ష టైం కి కాల్స్ చేస్తున్నారు స్వామి షాప్ క్లోజ్ ఉంది అని. ప్రతి వీడియోలో చెప్తున్నా స్వాములు 1 to 2 PM పక్కా షాప్ క్లోజ్ అయి ఉంటది మాల అయిపోయే వరకు కూడా. 5K ఫాలోవర్స్ చేయండి. బిగ్గెస్ట్ లక్కీ డ్రా తీసుకొని వస్తాం మన షాప్ లో. డైలీ రావడం, షాప్ ఓపెన్ చేయడం, మ్యాక్స్ 99% నేను కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్నా. బట్ నా గోల్ అమౌంట్ ని రీచ్ అవుతానో లేదో అది మీ చేతిలో, అయ్యప్ప స్వామి చేతిలోనే ఉంది. షాప్ క్లోజ్ చేసి పూజ చేసుకొని టెంపుల్ కి వచ్చిన అల్ప చేద్దామని. డైలీ మనకి మన మెడలో ఉన్న అయ్యప్ప స్వామికి పక్క అలంకరణ చేయాలి. బాత్ చేసి వచ్చినాక ఈరోజు December 15th పోలింగ్ ఉంది. సో మమ్మీ డాడీని తీసుకొని వచ్చిన. నాకైతే ఓటర్ ఐడి లేదు, ఇంకా తీసుకునే లేదు. ఈ రోజు 24th కదా అనుకోవచ్చు. చాలా లాగ్ లో ఉన్నాయి వీడియోస్. సో అందుకే 15th అప్లోడ్ చేస్తున్నా. ఈ రోజు మా మామయ్య స్వామి వాళ్ళ ఇంట్లో పడి పూజ ఉంది. సో మార్నింగ్ ఇక షాప్ ఓపెన్ చేయలేదు. డైరెక్ట్ మా మామయ్య స్వామి వాళ్ళ ఇంటికే వచ్చిన. ఫుల్ సౌండ్స్ తో అయ్యప్ప సాంగ్స్ పెట్టి పూజకి వచ్చిన ప్రతి ఒక్క స్వామి కూడా పెడుతులే ఆడారు. పడి పూజ మొత్తంలో స్పెషల్ థింగ్ అంటే ఈ పడి ముట్టియడం. ప్రతి ఒక్క స్వామి కూడా పడిని చూడటం అస్సలు మిస్ కారు. అంత స్పెషల్ పడి అంటే షాప్ క్లోజ్ ఉండద్దు అని ఈవినింగ్ 4:30కి వచ్చి షాప్ ఓపెన్ చేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. స్టిల్ షాప్ మాత్రం ఓపెన్ చేయాలని వచ్చేసినాం. ఇక అయ్యప్ప స్వామి దయనో ఏమో కానీ ఆ టైంకి ఓపెన్ చేసిన 2.5K దాకా సేల్ అయింది. 500 to 700 ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ మా మామ స్వామి వాళ్ళ ఇంటికి వచ్చి పడికాడ పూజ చేసుకొని అల్ప చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ప్లీజ్ స్వాములు మన పేజ్ కి నా 1 lakh earning ఛాలెంజ్ కి సపోర్ట్ చేయండి.